దసరాకు మరో 2 స్కాములా లేకపోతే టోపీ పెట్టే ప్రయత్నం అమలు చేసేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 5 లక్షలు, రైతు భరోసా కింద ఎకరానికి 7,500 సాయం, గైడ్ లైన్స్ పై తుదిదశకు చేరిన కసరత్తు, రైతు కూలీలకు సాయంపై త్వరలో గైడ్ లైన్స్. గీది ఒక్కసారి స్పెషల్ ఫోకస్ చేయాలి. ఈ రైతు భరోసాను, రైతు కూలీలు, అదే విధంగా కౌలు రైతులు, రైతు కూలీలకు ఇస్తారట డబ్బులు, రైతులకు ఇస్తారట డబ్బులు, కౌలు రైతులకు కూడా ఇస్తారట డబ్బులు. రైతు కూలీలు అంటే ఎవరు? మన పనులకు పోయేటోళ్ళు, కలుపు తీయడానికి పోయేటోళ్ళు, లేకపోతే కోత కోసడానికి, లేకపోతే విత్తనాలు వేయడానికి పోయేటోళ్ళు, లేకపోతే మూట కొట్టడానికి పోయిన వాళ్ళు, రోజువారీ కూలీ కింద పోయేవాళ్ళు రైతు కూలీలు. వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు లేవు, ఉండవు, వాళ్ళకు గుర్తింపు కార్డులు ఉండవు. వాళ్ళని వీళ్ళు కూలీలని ఎట్లా గుర్తుపడతావు? లెక్కెట్లా తెలుస్తుందో కూడా తెలియదు. నీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధవతనం ఎట్లున్నదంటే కూలీలను ఎట్లా గుర్తుపడతావు నువ్వు? కూలీలకు ఏమైనా ఐడి కార్డులు ఉన్నాయా? అసలు వీళ్ళే కూలీలు అని ఉన్నదా? ఈ రోజు పోయిన వాళ్ళు రేపు పోతారనే గ్యారంటీ ఏమున్నది? నువ్వు నెలలో ఎన్ని రోజులు పోతే కూలీ అని గుర్తిస్తావు, రైతు కూలీ అని గుర్తిస్తావు? ఆ లెక్కలను ఎవరు సేకరించాలి అంటే ఓ లెక్కపత్రం లేకుండా రాష్ట్ర బడ్జెట్ ను ఆగం చేస్తావు. పూర్తిగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం. ఇది రాష్ట్ర బడ్జెట్ ను ఆగం చేసే చర్యలే. ఇప్పుడు ఈ లెక్క పత్రం ఉండదు, ఎవరికో ఇచ్చినామని చెప్తారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అడిగి దీంట్లో ఉంటాయి అసలు దందా. కాంగ్రెస్ దళారులు మొత్తం దీన్ని ఆగం పట్టేయకపోతే అడిగిగా ఇది ఇందిరమ్మ ఇండ్లు. ఇక రైతు కూలీల దిగు అయితే చాలా దారుణం ఉంటది. ఎందుకంటే రైతు కూలీలు ఎవరనే దాని మీద సరైన సమాచారం ఉండదు. దానికి మనం ఇంకోటి ఏంటన్నా 7,500 ఆల్రెడీ మొన్న యాసంగి పోయింది, మళ్ళా నిన్న వానాకాలం పంటలు పోయినాయి. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 2 పంటలు పోయినాయి. ఆ 2 పంటలకు ఎగ్గొట్టిరు. దాంట్లో ఆల్రెడీ 25% మందికి వేసిరు. 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వేసిరు. ఇప్పుడు ఆ 2 పంటలకు ఎగ్గొట్టిరు. మళ్ళీ ఇప్పుడు కొత్త దందా ఒకటి ముందట వేసుకున్నాడు. ఇక